బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. రాహుల్ గాంధీ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ ఇంటిపై బీజేపీ యువమోర్చా దాడికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోని తుగ్లక్ లేన్ లో రాహుల్ నివాసంపై భారీగా చేరుకున్నటువంటి బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రాహుల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఇక దీంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాహుల్ ఇంటి మీద దాడికి ప్రయత్నించారు బీజేపీ యువమోర్చా సంబంధించినటువంటి కార్యకర్తలు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, పెద్ద ఎత్తున కూడా బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రాహుల్ నివాసం వద్దకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా భారత్ లో జరుగుతున్నటువంటి ఏఐఏ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి నిన్న కాంగ్రెస్ సంబంధించినట్టు యువ నాయకులందరూ కూడా అక్కడ సబ్మిట్ లో ఏదైతే చొక్కాలు విప్పి ఆ ప్రదర్శన చేశారో దానికి వ్యతిరేకంగా మొత్తం భారతదేశానికే అవమానకరంగా మీరు ఆ ప్రదర్శన చేశారు అంటూ కూడా ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ పైన ధ్వజం ఎత్తారు. రాహుల్ గాంధీ దేశ ద్రోహి, ఎందుకంటే ప్రపంచమే గర్వపడేలా ఏఐ సబ్మిట్ నడుస్తుంటే అంతర్జాతీయ స్థాయిలో భారత్ కి మంచి పేరు వస్తున్న తరుణంలో అన్ని దేశాలు కూడా మెచ్చుకుంటున్నప్పుడు సో ఎందుకు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎందుకు ఇలా చేస్తుంది? సో మరి ఎందుకు కాంగ్రెస్ యువ నాయకులను ప్రోత్సహిస్తుంది అంటూ కూడా బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. నిన్న మొత్తం కూడా దాదాపు ఒక 10 మంది పైన కేసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాంగ్రెస్ నాయకుల పైన. సో ముఖ్యంగా దానికి నిరసనగా అటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తూ నిన్న పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించినటువంటి యువ నాయకులందరూ కూడా బీజేవైఎం కి సంబంధించినటువంటి బీజేపీ యువ మోర్చా నాయకులందరూ కూడా కాంగ్రెస్ పైన మొత్తం కూడా మాటల యుద్ధానికి దిగారు. మొత్తం రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం కావచ్చు, రాహుల్ గాంధీ ఈ దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు విరుచుకుపడ్డ పరిస్థితి కనబడుతుంది. సో ఇవన్నీ నేపథ్యంలో కూడా ముఖ్యంగా ఢిల్లీలోని ఏదైతే తుగ్లక్ లైన్ లోని రాహుల్ గాంధీ నివాసం వద్దకు బీజేపీ యువ మోర్చా నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాహుల్ గాంధీ దేశ గౌరవానికి భంగం కలిగిస్తున్నాడంటూ కూడా ఆరోపిస్తూ అలాగే ఆ ప్లకార్డులను పట్టుకుంటూ కూడా ఆయన ఇంటిపైకి చొరబడే ప్రయత్నం చేశారు. మరి ఇది ముఖ్యంగా ఢిల్లీలో ఈ పార్లమెంటు నివాసం దగ్గరలో ఉంటుంది కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. అలాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు కాబట్టి పోలీసులు వారిని కూడా మరి అదుపులోకి తీసుకొని ఏదైతే పార్లమెంట్ పోలీస్ స్టేషన్ ఉందో దానికైతే తరలించారు. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారానికి ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి యువ నాయకులు ఉన్నారో వాళ్ళు చేసిన ఇదానికి మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ యువ నాయకులు బీజేపీ యువ నాయకులు మధ్య పెద్ద రచ్చ నడుస్తుంది. ఈ రచ్చలో ముఖ్యంగా ఈ ఏఐకి సంబంధించినటువంటి సబ్మిట్ అంటే ముఖ్యంగా అమెరికా అలాగే భారత్ కు జరిగినటువంటి ఈ ట్రేడ్ డీల్ ను ముఖ్యంగా విమర్శిస్తా ఉన్నారు. ఎందుకు ఈ ట్రేడ్ డీల్ అనేది మరి ఇటు ఇండియా నుంచి చెప్పకుండా ఎందుకు ట్రంప్ తన సొంతంగా ఆ ట్రేడ్ డీల్ అయ్యింది అని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ అఫీషియల్ గా ఎక్కడి నుంచి కూడా ప్రకటన రాలేదు. ఇండియా దానిపైన మొత్తం కూడా సైలెంట్ అయిపోయింది. మరి దేశ ప్రయోజనాలను మొత్తం అమెరికాకు అమ్మేస్తున్నాడు మోడీ అంటూ కూడా వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో మోడీ దేశ భద్రతను కాపాడుతామని చెప్తున్నాడు ఒకవైపు, కానీ దేశ భద్రతకు సంబంధించి కూడా మరి ఎందుకు ఒక అమెరికా సంబంధించినటువంటి అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసేదాకా ఇక్కడ భారతదేశం నుంచి ఎందుకు ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేకపోతున్నారు? ఎందుకు అమెరికా అధ్యక్షుడే చెప్పాల్సి వస్తుంది? మరి ముందు మీరే చెప్పొచ్చు కదా. మరి భారతదేశ పౌరులు కానీ భారతదేశ జనాభా కానీ సో మరి వాళ్ళకు కూడా
చెప్పే ఇది మీకు ఉంటది కదా అంటూ కూడా మరి ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఇప్పటి వరకు కూడా మరి బీజేపీ నుంచి ఎట్లాంటి సూచనలు రాలేదు. ఇటు కాంగ్రెస్ విమర్శిస్తుంది, ఈ డీల్ అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ విమర్శిస్తున్నప్పటికీ కూడా సో మరి బీజేపీ నుంచి సమాధానం ఇప్పటి వరకు రాని పరిస్థితి అయితే ఉంది. సో ఈ గందరగోళాన్ని అంతటికి కూడా కారణం ఏదైతే మొత్తం కూడా ఈ ఏఐ సబ్మిట్ సంబంధించి కావచ్చు, అలాగే అమెరికాతో ట్రేడ్ డీల్ ఒప్పందం కావచ్చు, ఈ రెండు విషయాలకు సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మొత్తం దేశవ్యాప్తంగా ఈ నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. నేను సతీష్, మరి ఎవరినైనా అదుపులోకి తీసుకోవటం జరిగిందా ఏంటి? ముఖ్యంగా ఈ బీజేవైఎం నాయకుల నిన్న కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఈ ఏఐకి సంబంధించినటువంటి గ్లోబల్ సర్టిఫికెట్ లో వాళ్ళు నిరసన తెలిపారు. దాదాపు ఒక 10 మంది నిరసన తెలిపారు యువ నాయకులు. సో వాళ్ళని నిన్న కూడా వాళ్ళు అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. సో నిన్న జరిగినటువంటి మళ్ళీ సాయంత్రం ఈ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, బీజేవైఎం నాయకులు అందరూ కూడా రాహుల్ గాంధీ ఇంటి పైన దాడి చేయడానికి వెళ్లారు. సో వీళ్ళను కూడా అదుపులోకి తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి పార్లమెంట్ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. సో మరి మొత్తం కూడా ఈ వ్యవహారం మొత్తం కూడా మరి దగ్గరుండి చూస్తా ఉన్నారు. ఇక్కడ అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి దీన్ని ఎలా తీసుకుంటారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ ఈ ఇష్యూ ఓన్లీ ఢిల్లీ పరంగానే కాదు, రాష్ట్రాల వ్యాప్తంగా కూడా మొత్తం దేశ వ్యాప్తంగా కూడా అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేవైఎం యువ నాయకులు పెద్ద ఎత్తున మరి విమర్శలకు అయితే దారి తీస్తా ఉన్నాయి. నిన్న ఇప్పటికే ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్ లోను యువ నాయకులు బీజేపీకి సంబంధించినటువంటి యువ నాయకులు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం కావచ్చు, విమర్శలు రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. రైట్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి మనీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక రాహుల్ గాంధీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు తలెత్తాయి. యువమోర్చా, బీజేపీ యువమోర్చా కూడా ఎక్కడికక్కడ కూడా నిరసనలు తెలుపుతుంది కాంగ్రెస్కి వ్యతిరేకంగా కూడా. ఏఐ సమ్మిట్ వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు గాను, కాంగ్రెస్ తీసుకున్నటువంటి స్టాండ్కి నిరసనగా కూడా బీజేవైఎం నేతలు ఈ రకమైన నిరసనలు దేశవ్యాప్తంగా కూడా తెలియజేస్తూ ఉన్నారు.